జై శ్రీకృష్ణ రాధే రాధే అందరికీ గుడ్ ఈవినింగ్. మై సెల్ఫ్ అజిత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడెక్స్ అజిత్. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్ట్రేషన్ బాయ్. నేను నా సొంత అనలైజేషన్ మాత్రమే మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ట్రేడింగ్ అండ్ ఎమోషన్ రెండింటిని గ్యాదర్ చేసి చాలామంది లాస్ అవుతున్నారు. అండ్ దీంట్లో నేను నా సొంత అనలైజేషన్లో నేను నేర్చుకుని నేనైతే మీకైతే అందించబోతున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీకు అర్థం కాకపోతే ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్గా కూడా మళ్ళీ ఫ్యూచర్లో రీసెర్చ్ చేసి నేను మళ్ళీ మీకు ఇంకో వీడియో కూడా అందించడానికి ట్రై చేస్తాను. ఎటువంటి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే డెఫినెట్గా చేస్తే నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. చలో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్గా ముందుగా చూసుకున్నట్టయితే నేను ఈరోజు 3 to 5 పాయింట్స్ అయితే కవర్ చేయబోతున్నాను. అంటే ట్రేడింగ్లో మీరు మెయిన్గా ఎందుకు లాస్ అవుతుంది దాని గురించి చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫియర్ అండ్ గ్రీడ్. ఈ ఫియర్ గ్రీడ్ అనేది చాలా డేంజరస్. ఫస్ట్ ఫియర్ గురించి మాట్లాడేసుకుందాం. ఫియర్ గురించి ఏంటంటే ఇక్కడ మీకు 24,952 దగ్గర ఏదైతే క్యాండిల్ ఉందో అది అలా పైకి వెళ్తుంది. అది ఇంకో కొంచెం తీసుకుందామా వద్దా అని ఎప్పుడూ ఆలోచించద్దు. గుర్తుపెట్టుకోండి, మీకంటూ ఒక డిసిప్లిన్, మీకంటూ ఒక ట్రేడింగ్ ప్లాన్ పెట్టుకోండి. ఆ ప్లాన్ ప్రకారం మీకు వచ్చిందంటే అప్పుడు మీ రెసిస్టెంట్ కానీ, సపోర్ట్ లెవెల్ కానీ, రెసిస్టెంట్ లెవెల్ కానీ ఇవి ఉంటాయి కదా, వాటికి వచ్చినప్పుడు మాత్రం మీరు ట్రేడ్ తీసుకుంటే చాలా బెటర్. ఫియర్ని మాత్రం వదిలేస్తే మాత్రం రిస్క్ తీసుకునే ఎబిలిటీ కంపల్సరీగా ఉండాలి. ఫియర్ని ఎప్పుడైతే దూరం చేస్తారో అప్పుడే వేర్ ఇస్ ద రిస్క్, వేర్ ఇస్ ది ప్రాఫిట్ అని చెప్తాను. ఓకేనా, అలా అని చెప్పాను కదా అని చెప్పి ఒక్కసారి 20 లాట్లు కొనేసి లాస్ అయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీకంటే సొంత ట్రేడింగ్ ప్లాన్ అనేది ఉండాలి. మీ చార్ట్ ఓపెన్ చేయగానే ఒక క్యాండిల్ ఉంది, ఇది మార్కెట్ ఎట్ సైడ్ సిచ్యువేషన్ ఇస్తుంది, అప్ సైడా డౌన్ సైడా ఎక్కడికి, అదన్నా ఒక మంచి ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే గ్రీడ్ అనేది చాలా డేంజరస్. గుర్తుపెట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జిట్ పాయింట్ పెట్టుకుంటారు, స్టాప్ లాస్ పెట్టుకుంటారు. బట్ వీళ్ళు ఏంటంటే ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి అరే ఇంకా కొంచెం పైకి వెళ్తుందేమో అని చెప్పి పెడతారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే మనకి ఉన్నది కాస్త పోతుంది. అది ఉన్నది కాస్త పోయింది సర్వమంగళం అని చెప్పి సాంగ్ ఉంటుంది కదా, లైక్ సేమ్ దానిలాగానే అవుతుంది. అందుకని మీరు ఏదైతే పెట్టుకున్నారో వాటికి స్టిక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అప్పుడే మీరు ఇంకా చేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మీరు ఎప్పుడైనా కూడా ట్రేడింగ్లో మ్యాక్సిమం ఒక డిసిప్లిన్, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ఒక ప్లాన్ తీసుకున్నారు. ఓకే, నాకు ఈ ఏరియా దాటిన తర్వాత నేను ఎంటర్ అవుతా, ఈ ఏరియా దాటిన తర్వాత నేను ఎగ్జిట్ అవుతా, ఈ ఏరియాలో ఉన్నప్పుడు నేను ట్రేడ్ చేయను అనేది ఖచ్చితంగా డెఫినెట్గా ఇంపార్టెంట్ ట్రేడింగ్లో. ఓకేనా, అలాగే మీరు ఎప్పుడు కూడా నెవర్ ఎవర్ ఓపికతో ఉండాలి. మీరు ఎంత ఓపికతో ఉంటే అంత బెటర్, అది మీకే యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే రివెంజ్ ట్రేడ్. చాలామంది ఏంటంటే రివెంజ్ ట్రేడ్ అయితే తీసుకుంటున్నారు. అరే సపోజ్ ఒక ఏ అనే వ్యక్తి పర్ డేకి 4 ట్రేడ్స్ తీసుకున్నాడు. 4 ట్రేడ్స్లో మనకి 4 ట్రేడ్స్ లాస్ వచ్చాయి. తను ఏం చేస్తాడంటే బ్యాక్ వచ్చేస్తాడు. ఓకే, అండ్ అంటే 4 కాదు, మ్యాక్సిమం 2 వచ్చినా కూడా బ్యాక్ వచ్చేస్తాడు. ఓకే, అండ్ ఈ బి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మనకి 4 ట్రేడ్స్ తనకి నెగిటివ్గా వచ్చినా కూడా నెక్స్ట్ 5th ట్రేడ్ ఎంటర్ చేసి అండ్ తను ఏం చేస్తాడంటే ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం తన క్యాపిటల్ని లూజ్ అవుతూ పాటు తన పేషెన్స్ని, తన మైండ్ని, తన డిసిప్లిన్ని అంతా కొలాప్స్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే తన క్యాపిటల్ ఏదైతే ఉందో దానిపైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. దానివల్ల మీరు ఫ్యూచర్లో నెక్స్ట్ ట్రేడ్ చేయడానికి ఎలిజిబిలిటీ కాకపోవచ్చు. ఓకే, మేబీ అయినా కూడా మీరు ఒకప్పుడు ఇన్ ద మనీ తీసుకున్నప్పుడు, అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కడో కార్నర్లో ఉండి ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, స్మాల్ మిస్టేక్స్ ఓన్లీ మేక్ యూ లాట్ ఆఫ్ లాసెస్. ఓకేనా, గుర్తుపెట్టుకో, చిన్న మిస్టేక్లే ఎంతో పెద్ద అనర్థాలకు దారి తీస్తుంది. గుర్తుపెట్టుకొని బీ కేర్ఫుల్. ఓకేనా, ట్రేడింగ్ అనేది ఓకే లర్నింగ్ చేసుకొని బెస్ట్ స్కిల్ ఇది. లర్న్ చేసుకోండి, నేర్చుకున్న తర్వాత ఎంటర్ అవ్వండి. ఓకేనా, లైఫ్ మీరు బతికినా చనిపోయిన ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా నడుస్తుంది. ట్రేడింగ్లో అండ్ అప్ అండ్ డౌన్స్ చాలా 100% అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకరోజు పైకి వస్తుంది, ఒకరోజు కిందకి వస్తుంది. ఓకేనా, అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అనదర్ ఫోమో ట్రేడింగ్ ఉంటుంది. ఫోమ్ అంటే ఏంటంటే ఇది వాళ్ళకు ఎక్కువ ఫీల్ అయిపోతారు అనమాట. అంటే
క్యాండిల్ పైకెళ్ళింది తీసుకోవాలి అని తీసుకుంటాడు. ఎండ్ ఆఫ్ ది డే చూస్తే వాడిది లాస్‌లో అవుతది. ఫోమోకెళ్ళిపోతది. "రేయ్! ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే చాలా బెటర్ రా. ఈ ట్రేడ్ చేయాలిరా" అని చెప్పి చాలామంది అంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఫోమోకైతే ఎట్టి పరిస్థితిలో వెళ్ళొద్దు. అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము అండ్ ట్రేడింగ్ జనరల్ ట్రేడింగ్‌కి సంబంధించి ఒక చిన్న రఫ్ బుక్ పెట్టుకోండి. దాంట్లో డేట్, అకౌంట్ ఓపెనింగ్, అకౌంట్ క్లోజింగ్ అండ్ అవైలబుల్ బ్యాలెన్స్ అండ్ మీరు ఏ ట్రేడ్ తీసుకున్నారు, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎన్ని పాయింట్స్ లాస్ అయ్యారు అండ్ మీరు ఇంకెంత పెట్టుకోవాలి. అండ్ దీంట్లో ఏంటంటే మనకి అమెజాన్‌లో కూడా బుక్స్ ఉన్నాయి, దొరుకుతాయి. ట్రేడింగ్ జనరల్ అని కొడితే మీకు కూడా కొన్ని బుక్స్ వస్తాయి. అండ్ ఏంటంటే ఇవి చూసుకొని ఓకే మీరు అంతసేపు పెట్టలేరు అనిపించినప్పుడు ఏంటంటే ఒక చిన్న నోట్బుక్ తీసుకోండి. 20-30 రూపీస్లో బుక్ వస్తుంది. దానికి ఒక స్కేల్తో మార్జిన్ చేసి ఒక దగ్గర అకౌంట్ ఓపెనింగ్, అకౌంట్ లాసెస్ అని పెట్టేసి అండ్ ఓపెనింగ్ ఎలా ఉంది, క్లోజింగ్ ఎలా ఉంది, అంటే మీరు ఎంత తీసుకుంటున్నారు, ఎండ్ ఆఫ్ ది డే నోట్ చేసుకోండి, రిమార్క్ చేసుకోండి. దాంట్లో మీ మిస్టేక్స్ రాసుకోండి, ఆ రిమార్క్స్ అని రాసుకోండి. ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, ఇవన్నీ రాసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే పర్ 4 డేస్ 5 డేస్ రాస్తారు కదా, ఎండ్ ఆఫ్ ది సాటర్డే సండే ఇలా ఖాళీగా ఉంటారు. అప్పుడు మీరు అనలైజ్ చేయండి. ఓకే మార్కెట్ ఎక్కడ వరకు వచ్చింది, మార్కెట్ ఎక్కడ మిస్టేక్ అవుతుంది, నేను ఎక్కడ మిస్టేక్స్ చేశాను, ఓకే నేను ఇంకెక్కడ రెక్టిఫై చేసుకోవాలి, దీనివల్ల నాకు ఎటువంటి యూజ్ అవుతుంది అని చెప్పి మాత్రం డెఫినెట్గా మీరు చేస్తే ఇంకా మీకు ఫ్యూచర్లో అనేది చాలా బాగుంటుంది. ఓకేనా, ఎందుకంటే మీరు తెలిసి చేసిన మిస్టేక్కి దాన్ని ఫూలిష్నెస్ అంటాం. తెలియకుండా చేసిన మిస్టేక్కి దాని నుంచి నేర్చుకున్నప్పుడే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అనేది నాట్ లైక్ చార్ట్స్, ఇండికేటర్స్ కాదు. ఇది ఓన్లీ మొత్తం కంప్లీట్లీ మైండ్ సెట్. ఓకేనా, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అంటే ఓకే, టాటా బాబాయ్, జై శ్రీకృష్ణ, రాధే రాధే.